కాకినాడ జిల్లా పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాలకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం పట్టణంలో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గత నెల 31న ఏలేరు కాలువ ఉధృతంగా ప్రవహించడంతో ఇందిరానగర్ కాలనీ ఇళ్లలోకి నీరు చేరిన ప్రాంతాన్ని ఇన్ఛార్జ్ మంత్రి నారాయణతో కలిసి పరిశీలించారు. ఆ ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉండడాన్ని చూసి డీసీసీబీ అధ్యక్షుడు తుమ్మల బాబును ప్రశ్నించారు. తాను చీపురు పట్టి వీధి వీధి తుడవాలా అంటూ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. దీంతో గుడ్ మార్నింగ్ పిఠాపురం ప్రోగ్రాం చేసి పారిశుధ్య నిర్వహణ పర్యవేక్షిస్తారని పవన్ కళ్యాణ్ కు తుమ్మల బాబు సమాధానమిచ్చారు. కాలనీ అంతా చెత్తగా ఉంటే ఇప్పుడు అటువంటి కార్యక్రమాలు ఏంటంటూ పవన్ సీరియస్ అయ్యారు. ఇంత అపారిశుధ్యంగా ఉన్న ప్రాంతంలో ప్రజలు ఎలా ఉంటారంటూ అధికారులను ప్రశ్నించారు. పాడాను ఎందుకు ఏర్పాటు చేశామని, నిరుపయోగంగా మారిందా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే రాజకీయ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాలు తీసుకోలేరా అని ప్రశ్నించి సమస్యను సత్వరమే క్లియర్ చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు బ్రాడర్ పాలసీని మాట్లాడడం మీరు కూర్చోబెట్టి చేయగలం కానీ మీరు ఇవన్నీ మీకు కన్సర్న్ అఫీషియల్స్ ఉన్నారు. ఫండ్స్ ఎవరికి ఇబ్బంది లేదు, పనులు చేయడానికి ఎవరు వాటాలు అడగట్లేదు కదండి. మరి ఇంకేం ఇష్యూ ఏంటి? ఈ పని చేసే కాంట్రాక్టర్స్ అన్న ఏం లేవు. మరి కౌన్సిల్ ఎప్పుడు ఇబ్బంది వస్తే ఎమర్జెన్సీ లెటర్ రాసేది దాన్ని పొలిటికల్ కూడా హ్యాండిల్ చేయండి. మీరు కూర్చొని పొలిటికల్ కూడా హ్యాండిల్ చేయాలి. కూర్చోబెట్టి ఎంతమంది ఉన్నారు ఇదే కుటుంబ మెంబర్స్ మరి మాట్లాడమని చెప్పండి, రైజ్ చేయమని చెప్పండి, కూర్చోబెట్టి అంటే ప్రతి వచ్చిన చీపురు పట్టుకుని అన్ని వీధులు దొరకమంటారా ఏంటి? మరి మీరు అందరూ ఉండేది ఎందుకండి? వీళ్ళందరూ వెళ్ళి కూర్చొని చీపురు పట్టు తుడుస్తూ ఉంటారు. చెప్పండి, మీరు టౌన్కి చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరికీ కౌన్సిలర్స్ అందరికీ చెప్పండి. పొలిటికల్గా హ్యాండిల్ చేయండి, అడ్మినిస్ట్రేటివ్గా హ్యాండిల్ చేయండి. అంటే సార్ మీరు కలెక్టివ్ మేము చేయట్లేదండి. కూర్చోబెట్టి ప్రతిదీ కూర్చోబెట్టి మా దగ్గర ఏ ఏరియా గారు కౌన్సిలర్ కూర్చోవాలి, కౌన్సిలర్ మాట్లాడాలి, రిఫ్లెక్ట్ చేయాలి కదా. అలాగే మీరు కన్సల్ట్ పని మీద ఎన్క్రోచ్మెంట్స్ కూర్చోబెట్టి పొలిటికల్ మాట్లాడిన 5 మంది కూర్చొని ఒక ఏ రైతులు మాట్లాడుకోవాలి, ఉదయం మాట్లాడడానికి తెలుగుదేశం నాయకులు వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడాలి, బీజేపీ నాయకులు వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడాలి. బాగా ఇచ్చాము. అదే మీరు ఇనిషియేటివ్ చేయకపోతే ఎలా ఉంది? ఆ గవర్నమెంట్ అంటే ఫండ్స్ లేవంటే చెప్పండి, లేదు ఒకటి అనిపిస్తుంది అడ్మినిస్ట్రేటివ్ పర్సనల్ గుడ్ మార్నింగ్ పెట్టినప్పుడు వాళ్ళు లేదని కూర్చోబెట్టి పనులు తగ్గించుకోకండి. ఎవరు ఉచితంగా పని చేయట్లేదు కదండి, అందరూ జీతాలు తీసుకున్నారు కదా. నాట్ జస్ట్ టాక్ అబౌట్ పిఠాపురం. కంటిన్యూగా స్వచ్ఛ భారత్ ముట్టుకుంటా ఉన్నారు ప్రధాన. ఏ నియోజకవర్గానికి ఒక మనీ ఆయన గారు కూర్చోబెట్టారు, నాలుగు డబ్బులు ఇస్తారు, కూర్చోబెట్టి చాలా బాగా చాలా బాగా. ఐ థింక్ 1.5 years I think we gave us a very good understanding. అందరికీ మిమ్మల్ని ఎవరు డబ్బులు అడగరు, మిమ్మల్ని ఎవరు ఇబ్బందులు పెట్టరు, ఈ వ్యక్తి కావాలని చెప్పరు. ఏముంటాయని ఇబ్బందులు చేయడం లేదు. ఏది అవుతుంది నాకు అర్థం కాదు. స్థానిక జనసేన నాయకులు వస్తున్నారు, లేదా తెలుగుదేశం నాయకులు ఎవరు వస్తున్నారు? వాళ్ళకి కావాల్సిన సౌకర్యం ఇవ్వకపోతే మనకి
సార్ మీరు ఉంచుకొని మీరు చెప్పలు బతుకుతారు నేనైతే బతుకున్నాను. దీనికి ఏమైనా ఎస్టీపీ ట్రీట్మెంట్ ప్లాన్ కదా ఎనఫ్ ఇండస్ట్రీస్ కూర్చోబెట్టి ఇస్తాం మేము మాట్లాడదాం. మీరు ప్రాణాపాయ చేయకపోతే పాడా అని అనౌన్స్ చేసినందుకు కానీ మీరు కాదు. నాకు టైం లైన్ చెప్పండి, కమిటీ టైం నాకు ఇవి కనిపించకూడదు. టైం లైన్ ఇవ్వన్నా అలాగే ఇమీడియట్ టైం లైన్ ఒకటి ఇవ్వండి, నాకు కన్స్ట్రక్టివ్ టైం లైన్ ఇవ్వండి. నాకు మిగతా జలశక్తి డిపార్ట్మెంట్తో కూర్చోండి, లేదంటే ఆ బండ్స్ మీద ఏమేమి ఉన్నాయి ఇష్యూస్ మొత్తం చెప్పండి. ఎక్స్ప్లెయిన్ ద పీపుల్. మీరు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇన్వాల్వ్ లేదు, రేపు పొద్దున మునిగిపోతే మేక్ ష్యూర్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు 2 రకాలుగా ట్యాకిల్ చేయాలి. నాకు తెలుసు సార్ అవన్నీ నేను పాడాన్ని చేసింది అందుకు. ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారు అసలు ఎన్ని నాకు ఎంత నిజమో నాకు తెలియదు, అర్థాపత్రాలు తెలియదు, కౌన్సిలర్ లాభం ఇవన్నీ ఎట్లా వాళ్ళకు చెప్పాలి. మీరు కూర్చోబెట్టి కన్సర్న్ కమిటీ వెళ్ళి కూర్చొని స్థానిక మీరు మెంబర్స్తో కూర్చోబెట్టి మీరు డైరెక్ట్గా చెప్పకపోతే మీరు వెళ్ళి కూర్చోబెట్టి మెంబర్స్ని పంపించి ఇది ఇష్యూ మీరు కమిటీ టైమ్స్ ఉన్నారు. నాకు ఒక 8 months వెళ్తున్నాను, 1 2 months 1 month వాట్ I can expect you for my February before Shivratri. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతికి బ్రాండ్ గా పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాం. ఇకపై సంక్రాంతి సంబరాలంటే పిఠాపురమే వెళ్లాలనేట్టుగా ప్రణాళిక రూపొందించి అభివృద్ధి చేస్తానన్న డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం. కాకినాడ సాలిపేట బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు 1500 శానిటరీ ప్యాడ్లను ఉచితంగా పంపిణీ చేసిన బ్యాంకు ప్రతినిధులు. కాకినాడ జిల్లా పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల సందర్భంగా పిఠాపురం పట్టణంలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకుంటూ పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ను ఆదేశించిన పవన్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.